రీసెంట్గా వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కూటమి ప్రభుత్వంలో రిలీజ్ చేసిన మెగా డిఎస్సి అంతా కూడా స్కామ్ జరిగింది, పేపర్ లీకేజ్ అయ్యింది, ఉద్యోగాలు అమ్ముకున్నారు, మెగా డిఎస్సి అంతే కూడా మొత్తం స్కామే అని మాట్లాడుతున్నారు, విమర్శలు చేస్తున్నారు, ఏకంగా రోడ్ల మీదకి వచ్చి నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు చేస్తున్నారు, వినతి పత్రాలు అందిస్తున్నారు ప్రభుత్వ కార్యాలయాలకి. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? కూటమి ప్రభుత్వంలో మెగా డిఎస్సి అనేది తప్పులో జరిగిందా, స్కామ్ జరిగింది అనుకుంటున్నారా మీరైతే? ఏమండి, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మెగా డిఎస్సి అని మొదటి సంతకం పెట్టింది తెలుగుదేశం పార్టీ అమల్లోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ సంతకం మెగా డిఎస్సి పెట్టారు సీఎం గారు. అయితే ఈ రోజున 16,500 మంది ఉద్యోగాలు ఇచ్చారు, మెగా డిఎస్సి టీచర్ ఉద్యోగాలు. దాంట్లో 2 ఏళ్ళు అయినాయి, పేపరు రాయటం అయిపోయింది, రిక్రూట్మెంట్లు అయిపోయినాయి, ప్రజెంట్ శాలరీస్ కూడా తీసుకుంటున్నారు. ఈ రోజున మరి ఈ 2 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి వెలుగులోకి వచ్చి ఏదో పేపర్ స్కామ్ జరిగింది, దీంట్లో తప్పులు జరిగినాయి, పేపర్ లీకేజ్ అయింది అని అబాండాలు వేసి ఈ దుష్ప్రచారం చేయడంలో ఏంటి అంతరార్థం అనేది రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పిఏలు కోట్లాది రూపాయలు గడించి, అలాగే బెల్లం బ్రహ్మనాయుడు ఎన్ని లక్షలు ఎక్స్ఎమ్మెల్యే ఎన్ని లక్షలు గడించింది, ఇవన్నీ కూడా లెక్కలోకి వచ్చి బయటకు తీసి సాక్ష్యాధారాలతో సహా బయట పెడుతున్నారు. కాబట్టి ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజల్లో థింక్ చేసే ఆలోచనలు అన్నిటినీ పక్కదారి పట్టిస్తున్నారు.